హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైస్ అంటే పాచికలు. డైస్లో రెండు రకాలు ఉంటాయండి. అందులో ఒకటి స్టాండర్డ్ డైస్, రెండు నాన్ స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే రెండు ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది 7 రావాలి, అప్పుడు అది స్టాండర్డ్ డైస్ అవుతుంది. నాన్ స్టాండర్డ్ డైస్ అంటే పక్క ముఖాలు రెండు కలిపితే 7 వస్తే అది నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5, 4, 1 అని ఇచ్చాడు. వీటికి ఆపోజిట్ ఫేసెస్ కనుక్కోవాలంటే ఏ నెంబర్ అయితే వీటికి యాడ్ చేసినప్పుడు 7 వస్తుందో అదే స్టాండర్డ్ డైస్ అండి. ఆపోజిట్ ఆఫ్ 5 అని అడిగాడు అనుకోండి, 5కి ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే 7 వస్తుందో అదే అండి ఆపోజిట్ ఆఫ్ 5 అంటే 2. అంతే, చాలా సింపుల్ అండి. అలాగే ఆపోజిట్ ఆఫ్ 4 అన్నాడు అనుకోండి, 4కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే 7 వస్తుందో అదే ఆపోజిట్ ఆఫ్ 4 అండి, అంటే 3. 1కి ఆపోజిట్ ఆఫ్ అడిగాడు అనుకోండి, 1కి ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే 7 వస్తుందో అదే ఆపోజిట్, అంటే 6 అండి. అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు నాన్ స్టాండర్డ్ డైస్ గురించి తెలుసుకుందాం. నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏ పక్క ముఖాలను కలిపితే 7 వస్తుందో అది నాన్ స్టాండర్డ్ డైస్ అండి. అంటే 3 + 4 7, ఇవి నాన్ స్టాండర్డ్ డైస్ అండి. పక్క ముఖాలు ఎప్పుడు కూడా 7 రాకూడదు, అలా వస్తే అవి నాన్ స్టాండర్డ్ డైస్ అవుతాయి. ఆపోజిట్ సైడ్స్ అనేవి మాత్రమే 7 వస్తే అవి స్టాండర్డ్ డైస్ అవుతాయి. ఇప్పుడు 5 + 4 తీసుకుందాం, 9. 4 + 1 తీసుకోండి, 5. 5 + 1 తీసుకోండి, 6. ఇవి స్టాండర్డ్ డైస్ అండి, అంటే నాట్ ఈక్వల్ టు 7. పక్క ముఖాలు అనేవి ఎప్పుడు కూడా 7 రావండి స్టాండర్డ్ డైస్లో. నాన్ స్టాండర్డ్ డైస్లో పక్క ముఖాల్లో ఏ నెంబర్ని యాడ్ చేసినా 7 వచ్చినా అది నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. అంతే అండి. ఈ రూల్ మనకు తెలిస్తే మనం డైస్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇందులో 2 రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఈ డైస్ అనే టాపిక్లో 2 రూల్స్ ఉంటాయండి. రూల్ నెంబర్ 1 వచ్చేసి ఒక నెంబర్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇలాగ అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2? 2కి ఆపోజిట్ అడిగాడు అనుకోండి, ఈ డైస్లో కామన్గా ఉన్న నెంబర్ 6. 6 అనేది 2కి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, అంటే ఇక్కడ 6 అనేది 3కి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, అంటే 2కి ఆపోజిట్ 3 అవుతుందండి. అంతే, వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకోలా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు కామన్గా ఉండే నెంబర్ 6. 6కి 2 అనేది యాంటీ క్లాక్ వైజ్లో 2. 4 ఇక్కడ కూడా సేమ్, 6కి యాంటీ క్లాక్ వైజ్లో 3. నెక్స్ట్ 5. ఇంతే అండి. 4కి ఆపోజిట్ 5, 2కి ఆపోజిట్ 3. 6కి ఆపోజిట్ మాత్రం 6 కాదండి, ఇక్కడ ఏ నెంబర్ అయితే లేదో అది ఆపోజిట్ అవుతుంది. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ డైస్ అనే టాపిక్ నేర్చుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు రూల్ నెంబర్ 2 తెలుసుకుందాం.
ఇక్కడ వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 5? 5కి ఆపోజిట్ అడిగాడు అనుకోండి. ఇక్కడ 2 నెంబర్స్ కామన్, 4, 6. 2 నెంబర్స్ కామన్గా ఉన్నప్పుడు ఏవైతే మిగిలిపోయిన నెంబర్స్ ఉంటాయో ఆ రెండు కూడా ఆపోజిట్ అవుతాయండి. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇక్కడ 5కి ఆపోజిట్ 1 అవుతుందండి. చాలా సింపుల్. ఇప్పుడు మనం ఈ టాపిక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫైండ్ ది నెంబర్ ఆపోజిట్ టు 5. 5కి ఆపోజిట్ కనుక్కోమన్నాడు. ఇందాక మనం చెప్పాం కదా, ఏ 2 ఫేసెస్ని కలిపితే 7 వస్తుందో అవి రెండు కూడా ఆపోజిట్ అండి. ఇప్పుడు 5 అడిగాడు. 5కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 7 వస్తుందో అదే ఆపోజిట్ 5 అండి. ఏ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది 2. మన ఆన్సర్ సింపుల్గా 2 అవుతుంది. అదే ఒకవేళ 4కి అడిగాడు అనుకోండి, 4 + 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. అదే 1 అడిగాడు అనుకోండి, 1కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 7 వస్తుంది, 6. అంతే అండి, చాలా సింపుల్. ఏ 2 ఫేసెస్ని యాడ్ చేస్తే 7 వస్తుందో అవి ఆపోజిట్ ఫేసెస్ అన్నట్టు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆపోజిట్ టు 1. 1కి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే 2. 2 కామన్గా ఉంది. 2కి యాంటీ క్లాక్ వైజ్లో 1 ఉంది. అంటే మన ఆన్సర్ కూడా 2కి యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ 3 ఉంది. అంటే 1కి ఆపోజిట్ 3 అవుతుంది. చాలా సింపుల్ అండి. మనం ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం కదా 2. ఇప్పుడు క్లాక్ వైజ్లో వచ్చిన యాంటీ క్లాక్ వైజ్లో వచ్చిన ఇక్కడ కూడా సేమ్ అదే డైరెక్షన్లో రావాలండి. ఇప్పుడు ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్దాం. 2 యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే 1, నెక్స్ట్ 4 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 2కి యాంటీ క్లాక్ వైజ్లో 3, నెక్స్ట్ 6, అంటే 4కి ఆపోజిట్ 6, 1కి ఆపోజిట్ 3. కానీ 2కి ఆపోజిట్ 2 రాదండి. ఏ నెంబర్ అయితే ఇక్కడ మిస్ అయిందో అదే వస్తుంది. ఇంకేం మిస్ అయింది, 5, అంటే 2కి ఆపోజిట్ 5 వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆపోజిట్ టు 6. 6కి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి, 1 and 3 కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఆపోజిట్ టు 6 అంటే ఇంకా ఏ నెంబర్ అయితే మిగిలిపోయిందో అనే నెంబర్ ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ 6, ఇక్కడ 5, అంటే ఆన్సర్ 5 అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆపోజిట్ టు 1. 1కి ఆపోజిట్ ఏంటని అడిగాడండి. ఇక్కడ మీకు 3 డేస్ ఇచ్చాడు. మీకు 2 డేస్ ఇచ్చినా, 3 డేస్ ఇచ్చినా, 4 డేస్ ఇచ్చినా కూడా ఆన్సర్ అనేది సేమ్ ఇదే మోడల్లో ఉంటాయండి. మీరు 1 and 2ని తీసుకున్నా, 2 and 3ని తీసుకున్నా, 1 and 3ని తీసుకున్నా కూడా మన కాన్సెప్ట్ అయితే సేమ్ అండి. కాన్సెప్ట్ అయితే మారదు. ఇప్పుడు ఆపోజిట్ ఆఫ్ 1 అన్నది, 1కి ఆపోజిట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 2 డేస్ని తీసుకుంటాం. 2 డేస్లో కామన్గా ఉన్నది 5. 5కి ఇక్కడ 1 అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో 2 ఉంది. అంటే మన ఆన్సర్ 2. అంతేనండి, చాలా సింపుల్. మనం ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్ లాగా వేసుకున్నా సరే సేమ్ అదే వస్తుంది. ఒకసారి మనం ఇందాక కాన్సెప్ట్ చూద్దాం. కామన్గా 5, 5కి యాంటీ క్లాక్ వైజ్లో 2, నెక్స్ట్ 6, సేమ్ ఇక్కడ కూడా 5కి యాంటీ క్లాక్ వైజ్లో 1,
నెక్స్ట్ 4, 6కి ఆపోజిట్ 4, 2కి ఆపోజిట్ 1, 5కి ఆపోజిట్ 1 రాదండి. ఇక్కడ ఏ నెంబర్ అయితే మిస్ అయిందో అది వస్తుంది, అంటే 3. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఈ 2 డైస్ని తీసుకొని చెక్ చేద్దాం ఒకసారి. 2 డైస్లో కామన్గా 1 ఉంది, అంటే 1 వేసుకుందాం. ఇప్పుడు మనం క్లాక్ వైజ్లో వెళ్దాం. 1కి క్లాక్ వైజ్లో 3, నెక్స్ట్ 6. ఇప్పుడు ఇక్కడ 1కి క్లాక్ వైజ్ వెళ్తే 5, నెక్స్ట్ 4. 6కి ఆపోజిట్ 4, 3కి ఆపోజిట్ 5, 1కి ఆపోజిట్ 1 కాదు, ఇక్కడ ఏ నెంబర్ అయితే మిస్ అయిందో అది వస్తుంది, అంటే 2. అంటే 1కి ఆపోజిట్ 2. చూడండి, మనకి రెండు ఆన్సర్లు కూడా సేమ్ వచ్చింది. 6, 4, 6, 4, 2, 1, 1, 2, 3, 5, 3, 5. మీరు ఏ 2 డేస్ని తీసుకున్నా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీనికి ఆన్సర్ కనుక్కొని కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.